లెవియథన్ అనేది ఒక పురాతన సముద్ర ప్రాణి. లెవియథన్ అంటే సముద్ర రాక్షసుడా లేదా ఇది భయానకమైనదా? దీని ప్రస్తావన ప్రధానంగా బైబిల్లో కనిపిస్తుంది. మరియు ఈ మధ్య సముద్ర తీరంలో ఓవర్ఫిష్ ప్రత్యక్షమవ్వడం చాలామందిలో భయాందోళనలు, ఆసక్తిని రేకెత్తించింది. ఓవర్ఫిష్ను కొన్ని నమ్మకాల ప్రకారం భూకంపాలు, సునామీలకు సంకేతంగా భావిస్తారు. మరి ఇందులో ఎంత నిజముంది? లెవియథన్ అంటే ఏమిటి? ఓవర్ఫిష్ అంటే ఏమిటి? ఈ అన్ని విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి వలన నిజంగా భూకంపాలు, సునామీలు వచ్చే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి. బైబిల్ ప్రకారం లెవియథన్ అనేది ఒక మహాసర్పం, సముద్రాన్ని పరిపాలించే భయంకరమైన రాక్షసం. ఇది అగ్ని ఊసే గొంతుతో కనీసం 7 తలలతో ఉంటుందని చెప్పబడింది. బైబిల్లోని యోబు గ్రంథంలో లెవియథన్ గురించి విపులంగా చెప్పబడింది. లెవియథన్ గురించి కేవలం బైబిల్లోనే కాదు, ఇతర పురాణ గాథలలో కూడా ప్రస్తావన ఉంది. ఇబ్రియా పురాణాలలో లెవియథన్ అనేది పాపాన్ని, అజ్ఞానాన్ని ప్రతిబింబించే ఒక దేయ ప్రాణిగా చెప్పబడింది. మెసొపొటేమియా పురాణాలలో తియమత్ అనే సముద్ర రాక్షసి దీనితో పోల్చబడింది. నార్సు పురాణాలలో యొర్ముగందర్ అనే మహాసర్పాన్ని దీనితో పోలుస్తారు. ఈ మిత్లకు కారణంగా సముద్రం ఒడ్డున ఓవర్ఫిష్ కనిపిస్తే దాన్ని లెవియథన్కు సంబంధించినదిగా అనుకోవడం మొదలైంది. ఇప్పుడు మనం ఓవర్ఫిష్ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. ఓవర్ఫిష్ను గాడ్స్ ఫిష్ లేదా డూమ్స్డే ఫిష్ అని కూడా అంటారు. దీని పొడవు 12 అడుగుల నుండి 30 అడుగుల వరకు పెరుగుతుంది. ఇది చాలా లోతైన సముద్ర గర్భంలో 200 మీటర్ల లోతులో జీవిస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే దీని శరీరం పొడవైన తాడిపాటి లాంటి ఆకారంలో ఉంటుంది. తలపై ఎర్రటి కుచ్చు వంటి భాగం ఉంటుంది. అర్ధరాత్రి సమయాల్లో కొన్ని ఒడిదుడుకుల వల్ల ఇది నీటిపైకి వస్తుంది. ఓవర్ఫిష్ ఎక్కువగా భూకంపాలు, సునామీలకు ముందు కనిపిస్తుందని జపాన్, ఫిలిప్పీన్స్లో నమ్మకం ఉంది. 2011లో జపాన్ సునామీకి ముందు అనేక ఓవర్ఫిష్లు తీరానికి వచ్చాయి. 2020లో మెక్సికో సముద్ర తీరంలో ఓవర్ఫిష్ కనిపించింది. ఆ తర్వాత అక్కడ భూకంపం సంభవించింది. ఇది నిజంగా ప్రకృతి వైపరీత్యాలకు ఊహించగలదా? శాస్త్రవేత్తలు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఓవర్ఫిష్ అధిక సముద్ర ఉష్ణోగ్రతలు, నీటి మార్పులు వల్ల పైకి వస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. కానీ కొన్ని సందర్భాలలో ఈ చేపల ప్రవర్తన వాస్తవానికి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. లెవియథన్ అనేది పురాణ ప్రాణి. ఇది భయాన్ని రేకెత్తించే కథ మాత్రమే. కానీ ఓవర్ఫిష్ నిజమైన జీవి. ఇది లోతైన సముద్ర జీవితం యొక్క అద్భుతమైన ఉదాహరణ. ఓవర్ఫిష్ విపత్తులను ఊహించగలదా? దీనిపై ఇంకా స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే పురాణ కథనాలు, మిథలాజీ, శాస్త్రీయ పరిశోధనల మిశ్రమంతో ఓవర్ఫిష్పై అనేక ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ప్రకృతి మానవాళికి ఎన్నో సంకేతాలను ఇస్తుంది. ఓవర్ఫిష్ను చూసి భయపడే కంటే ఇది మన సముద్ర జీవరాశి గురించి కొత్త విషయాలను చెప్పే అవకాశమనే కోణంలో చూడాలి. లెవియథన్ ఒక పురాణ గాథ, ఓవర్ఫిష్ ఒక నిజమైన జీవి. భూకంపాలకు దీని సంబంధం ఉందా లేదా అనేది ఇంకా పూర్తిగా నిరూపించబడలేదు. కొందరు నమ్ముతారు, మరికొందరు కాదంటారు. నిజం ఏదైనా ప్రకృతిలో ఇంకా ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఇది ఎంత నిజమో ఎంత అపోహో అనేది కాలమే సమాధానం చెబుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.